ఎంతకాలం గడిచినా సరే చేసిన పాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుందనడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తప్పు చేశాం, చాలా తెలివిగా చట్టం నుంచి తప్పించుకున్నాం అనుకుంటున్నారా? ఏదో ఒక రోజు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా మీరు పట్టుబడతారు. మీరు అనుభవించాల్సిన శిక్షను మీరు అనుభవిస్తారు అనడానికి ఇప్పుడు జరిగినటువంటి ఘటన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2 ఏళ్ల క్రితం కొండగట్టు హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ వీడింది. గంజాయి కేసులో అరెస్ట్ అయిన నిందితుల ఫోన్లో దీనికి సంబంధించిన మర్డర్ వీడియో ఉన్నట్లుగా తెలిసింది. సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించింది భార్య. అయితే 2 ఏళ్లు గడిచిపోయింది. ఏదో ఒక బాడీ దొరికింది, కాలిపోయినటువంటి బాడీ 2 ఏళ్ల క్రితం 2023లో దొరికింది పోలీసులకు. కానీ అది ఎవరిదో తెలియలేదు, ఆధారాలు దొరకలేదు, కంప్లైంట్ కూడా ఎక్కడా రాలేదు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ కేసు క్లోజ్ చేశారు. కానీ ఈ నెల 17న ఒక గంజాయి కేసులో 3 యువకులను అరెస్ట్ చేశారు. అయితే ఆ యువకుల ఫోన్లో ఒక వ్యక్తిని హత్య చేసిన వీడియో ఉంది. అది ఆ మృతుడు మెట్పల్లికి చెందిన గంగాధర్గా గుర్తించారు. అంటే 2 ఏళ్ల క్రితం ఎవరైతే హత్య గావింపబడ్డాడో అత్యంత దారుణంగా, దానికి సంబంధించిన వీడియో ఈ వీడియో ఒకటేనని పోలీసులు నిర్ధారించుకున్నారు. 2023 మార్చిలో కొండగట్టు దగ్గర జరిగినటువంటి గంగాధర్ హత్యదే ఈ వీడియో అంటూ పోలీసులు నిర్ధారించుకొని 2 ఏళ్ల తర్వాత ఈ కేసును వాళ్ళు క్లోజ్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. జరిగినటువంటి ఘటన చాలా దారుణం. సొంత కుటుంబ సభ్యులే అతన్ని సుపారీ గ్యాంగ్కు డబ్బులు ఇచ్చి అత్యంత దారుణంగా హత్య చేయించారు. అయితే భార్యను అడిగినప్పుడు నీ భర్త ఏడీ కనిపించడం లేదు అని అడిగితే, తాగుబోతాడు, ఎడిపోయాడో నాకు తెలీదు, ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాడు, తాగేసి మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి భార్య చెప్పింది. ఆ భర్త కూడా రిపీటెడ్గా గొడవలు పడుతూ ఉండడం, ఇంట్లో తరచుగా వాళ్ళని వేధిస్తూ ఉండడంతో చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ కూడా నిజమే అని చెప్పి నమ్మారు. కానీ ఆ కేసు అక్కడితో క్లోజ్ అయిపోయింది. మరోవైపు పోలీసులకి ఒక బాడీ దొరికింది. కొద్దిగా కాలిపోయినటువంటి బాడీ ఎవరో గుర్తుపట్టడం కష్టమైంది. ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, మిస్సింగ్ కంప్లైంట్. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రయత్నించి ఏవి ఫలితం లేక కేసును క్లోజ్ చేశారు. కానీ చేసిన పాపం ఊరికే పోతుందా? ఒక మనిషి ప్రాణాలను తీసి అంత ఈజీగా తప్పించుకొని తిరుగుతారా? ఏదో ఒక రోజు దొరకరా? ఏదో ఒక చోట చిన్న తప్పైనా చేయరా? ఇప్పుడు అదే జరిగింది.